వెల్కమ్ టు ఆలి మీడియా. ఈరోజు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన్ సుందర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ముఖ్యంగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయంలో మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి ఓటేయమంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే బీజేపీకి ఓటేయమనడం అనేది ఉందో మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ పునఃప్రవేశపెట్టడానికి మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తున్నట్టు. మనధర్మ శాస్త్రం ఏమిటి కృషి చేసిందంటే మాలల్ని మాదిగల్ని పేద వర్గాలను విద్యకు గుడికి బడికి వికాసానికి దూరం చేసింది, నెట్టివ్వబడ్డది. ఆనాడు చదివితే కళ్ళల్లో కారం పెట్టిండ్రు, ఏదైనా మంచి విషయాలు వింటే చెవులలో సీసం పోసిర్రు, మంచి విషయాలు మాట్లాడుకుంటుంటే నాలికను కోసిండ్రు. అటువంటి పరిస్థితి మనధర్మ శాస్త్రంలో ఉండే. మనధర్మ శాస్త్రం పూర్తిగా వర్ణధర్మ శాస్త్రాన్ని బలపరుస్తుంది. అంటే కులాలు బ్రాహ్మణుడు తల నుంచి పుట్టేని, క్షత్రియుడు భుజాల నుంచి పుట్టిండే, శూద్రుడు తొడల నుంచి పుట్టినని, పాదాల నుంచి అస్పృశ్యుడు పుట్టిండని చెప్పి అంటా ఉంది. ఆ కులధర్మాన్ని పెంచి పోషించే దాన్ని ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ మత పునాదులను మళ్ళీ మందకృష్ణ మాదిగ బలపరుస్తున్నట్టుగా ఉంది. అంటే ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో విద్యకు వికాసానికి గుడికి బడికి దూరం చేయబడ్డ వాళ్ళు మళ్ళీ దూరం చేసే కార్యక్రమానికి బలపరుస్తున్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ శాసనసభలోనే వర్గీకరణ గురించి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీర్మానం చేశారు వర్గీకరణ చేయాలని. రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేయాల్సిందే, ఎస్సీ రిజర్వేషన్స్ పెంచాల్సిందని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏంటంటే తెలంగాణలో వాళ్ళ పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీని గెలిపించుకోవాలంటే సరే మందకృష్ణ మాదిగ లీడర్ కదా దాన్ని చేస్తామంటారు. మరి ఉషా మెహ్రా కమిషన్ కాంగ్రెస్ పార్టీ నియమించింది, అది రిపోర్ట్ కూడా చేసింది. ఇప్పుడు మేము అమలు చేయడానికి అధికారం లేవు. అధికారంలో ఉన్న మోడీ 10 ఏళ్ల నుంచి, కిషన్ రెడ్డి 30 ఏళ్ళ నుంచి స్నేహితులు అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఎందుకు ఏబీసీడీ అమలు చేయలేదు? ఇప్పుడు ఎలక్షన్ కొరకు చేసే డ్రామా తప్ప ఇది చిత్తశుద్ధి లేని కార్యక్రమం. కిషన్ రెడ్డి గారు యాక్చువల్గా మీకు చాలా సన్నిహితుడు కదా, మీరు నాకేం సన్నిహితుడు కాదు, నాకేం కాదు, వారికి సన్నిహితుడట. కృష్ణ మాదిగ నాకు సన్నిహితుడు, కిషన్ రెడ్డి గారు 30 ఏళ్ళ నుంచి స్నేహితుడు అనే మాట చెప్తా ఉన్నారు. అదేదైతుందో ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులజనగణన చేయాలంటుండు, మోడీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కులజనగణన చేస్తే ఏ కులానికి ఎంత నిష్పత్తి ప్రకారం టికెట్లు ఇవ్వాలి, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది, పంచాయతీ లేకుండా. దాన్ని వద్దంటుండు. మరి రాహుల్ గాంధీ నిజంగా బలహీన వర్గాల శ్రేయస్సు కోరే వ్యక్తి మోడీ గారా? ఇలా 67% పీపుల్ దగ్గర ఓన్లీ 1% సంపద ఉంటే దేశ సంపద మొత్తం కూడా 75% ఆదాని అంబానీ దగ్గరనే ఉంది. అంటే దేశం ఎటువైపు పయనిస్తుంది? డబ్బున్న వారు 10 ఇంతలుగా రెట్టింపులుగా డబ్బున్న వాళ్ళుగా అవుతున్నారు, పేదవాడుగా వెనకబడిపోతా ఉన్నారు.